హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. ఈరోజు వీడియోలో మరొక ముఖ్యమైన విషయం మీకు తెలియజేయాలని చేస్తున్నాను. మీ అందరూ కౌన్సిలింగ్కి వెళ్ళబోతున్నారు కావున మీరందరూ తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకుని ఉండటం అనేది చాలా మంచిది. అవేంటంటే కేటగిరీస్ ఆఫ్ స్కూల్స్, అంటే పాఠశాలల యొక్క రకాలు. సో ఈ కేటగిరీస్ అనేవి స్కూల్ యొక్క దూరాన్ని బట్టి, అలాగే స్కూలు యొక్క ట్రావెలింగ్ ఫెసిలిటీని బట్టి, అంటే రవాణా సౌకర్యాలు ఉంటే ఒక రకమైన పాయింట్స్ అనేవి ఇస్తారు. రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోయినా, రోడ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోయినా పాయింట్స్ అనేవి వేరుగా ఉంటాయి. సో అవేంటి, వాటి గురించి పూర్తి అవగాహన ఉంటే కనుక మీరు రేపు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఈ కేటగిరీ 1 స్కూలు, 2 స్కూలు, 3, 4 ఇవన్నీ కనిపించినప్పుడు మీరు ఏది కోరుకోవాలనేది మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది. సో ఓకేనా? సో అదేంటి ఇప్పుడు క్లియర్గా మీకు వివరిస్తాను. ఈ వీడియోని చూడండి, తెలుసుకోండి. కేటగిరీ 1. సో కేటగిరీ 1 అనేది ఏంటంటే సిటీల్లో కానీ లేదా కార్పొరేషన్స్లో కానీ టౌన్లో కానీ లొకేట్ అయ్యి ఉంటాయన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే హెచ్ఆర్ఏ 16% ఇస్తారు. అంటే అందరికంటే కూడా ఈ కేటగిరీ 1 వాళ్ళకే హెచ్ఆర్ఏ ఎక్కువ ఉంటుంది. మరి ఎందుకంటే వీళ్ళకి ట్రావెలింగ్ ఫెసిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. స్కూలుకు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మంచిగా రోడ్ ఫెసిలిటీ ఉంటుంది. బస్సు కానీ ఆటో కానీ అన్నీ మంచిగా ఉంటాయి. అలాగే వీళ్ళు హెడ్ క్వార్టర్స్ నుంచి స్కూల్స్ యొక్క దూరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని వీళ్ళకి హెచ్ఆర్ఏ అనేది 16 ప్లస్ వీళ్ళకి స్టేషన్ పాయింట్స్ అనేవి 1 ఉంటుంది. సో ఓకేనా? కేటగిరీ 1 వాళ్ళకి స్టేషన్ పాయింట్లు 1 ఉంటుంది. హెచ్ఆర్ఏ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకని ఇప్పుడు ఈ హెచ్ఆర్ఏ అనేది ఎక్కువ రావటం అనేది మనందరికీ సంతోషకరమైన విషయమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు మీ బేసిక్ అనుకుంటే 16 రూపాయలు మీకు హౌస్ రెంటే ఇస్తారు. సో హెచ్ఆర్ ఎక్కువ కాబట్టి అందరికీ హ్యాపీనే ఉంటుంది. మరి స్టేషన్ పాయింట్స్ అనేవి 1 ఇస్తారు కాబట్టి వీళ్ళు ఏంటంటే రేపొద్దున ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకున్నప్పుడు పాయింట్స్ అనేవి తక్కువగా వస్తాయి. మారాలి అనుకున్నప్పుడు పాయింట్స్ తక్కువగా ఉంటాయి. సో నేను ఈ వీడియో ఆఖరిలో స్టేషన్ పాయింట్స్ గురించి కూడా వివరంగా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఓకే, ఇంతవరకు అర్థమైంది. నెక్స్ట్ కేటగిరీ 2 స్కూల్స్ అనమాట. రెండో రకమైనటువంటి కేటగిరీ 2. వీళ్ళకి హెచ్ఆర్ఏ 12% ఉంటుంది. స్టేషన్ పాయింట్స్ అనేవి 2 ఇస్తారు. సో పై వాళ్ళకి 1 కంటే కూడా వీళ్ళకి హెచ్ఆర్ఏ 2% తగ్గింది. అలా అని స్టేషన్ పాయింట్లు ఏం జరిగింది, ఇక్కడ ఒక పాయింట్ పెరిగిందనమాట వీళ్ళకి. చూసారా, ఒకటేమో అక్కడ మైనస్ అయితే ఇక్కడ ఒకటి ప్లస్ అయ్యింది. హెచ్ఆర్ఏ మైనస్ అయ్యింది, స్టేషన్ పాయింట్స్ ఒకటి పెరిగి మీకు లాభం చేకూరింది. సో అదేంటో మీకు చెప్తాను. ఎక్కడ ఉంటాయి మరి ఈ కేటగిరీ 2 స్కూల్స్ అనేవి? టౌన్లోనే ఉంటాయి. అలాగే మండల హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. అంటే మండల హెడ్ క్వార్టర్స్లో లొకేట్ అయినటువంటి ఎంపీపీ స్కూల్స్, యూపీ స్కూల్స్, హై స్కూల్స్ ఏవైనా కావచ్చు. సో బిలో 8 కిలోమీటర్స్ లోపు ఉంటాయన్నమాట. అంటే మీరు హెడ్ క్వార్టర్లో ఉన్న స్కూల్స్కైనా కేటగిరీ 2నే చెందుతుంది. హెడ్ క్వార్టర్ నుంచి 8 కిలోమీటర్స్ వరకు చుట్టూ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ కూడా కేటగిరీ 2నే ఉంటాయి. అంటే మీరు 8 కిలోమీటర్స్ వరకు లోపల ఏ స్కూల్కి వెళ్ళినా సరే మీకు హెచ్ఆర్ఏ 12% ఇస్తారు. స్టేషన్ పాయింట్స్ 2 ఇస్తారనమాట. ఓకే, ఇప్పుడు కేటగిరీ 3 స్కూల్స్. ఈ కేటగిరీ 3 ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కూడా విలేజెస్లోనే ఉంటాయి. సో అంతేకాకుండా 8 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కూడా ఉంటాయి ఇవి. వీళ్ళకి హెచ్ఆర్ఏ 10% ఇస్తారు. స్టేషన్ పాయింట్స్ 3 ఇస్తారు. సో ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, హెచ్ఆర్ఏ అనేది తగ్గుతూ వస్తుంది కేటగిరీ పెరిగిన కొద్దీ. అలాగే స్టేషన్ పాయింట్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఏంటంటే మీకు హెచ్ఆర్ఏ అనేది మీకు మైనస్ అయితే స్టేషన్ పాయింట్లు అనేవి మీకు ప్లస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కేటగిరీ 4. సో ఈ కేటగిరీ 4 ఏంటంటే ఇవి కూడా ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లోనే, ఇంకా ఎక్కువ ఇంటీరియర్ విలేజెస్లో ఎక్కువ దూరంగా ఉంటాయి ఇవన్నీ. హెచ్ఆర్ఏ 10% ఉంటుంది వీళ్ళకి. స్టేషన్ పాయింట్లో మాత్రం 5 ఇస్తారు. 5 స్టేషన్ పాయింట్లు ఇస్తారు. సంవత్సరానికి ఒక 5 పాయింట్లు వస్తాయి అన్నమాట. అయితే ఎందుకని మీరు వీటిని కేటగిరీ 4 అన్నారంటే వీళ్ళకి ఏంటంటే సరైన రోడ్డు సౌకర్యం అనేది ఉండకపోవచ్చు, రవాణా సౌకర్యాలు ఉండకపోవచ్చు. అలాగే కొన్ని చోట్ల నదులు ఏమన్నా కాలువలు దాటాల్సి ఉంటే చిన్న చిన్న పడవల మీద కానీ లేకపోతే ఉంటాయి కదా పట్టులు, వాటి మీద దాటి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కొన్ని చోట్ల కొండ ప్రాంతాల దగ్గర అలాంటి చోట కూడా కొన్ని స్కూల్స్ ఉంటాయి, అలాంటి వెళ్లాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఇవేంటంటే సొంత వెహికల్ అనేది ఉంటే ఈ కేటగిరీ 4 వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. సో నాకు తెలిసి ఏంటంటే కేటగిరీ 4 స్కూల్స్ అనేవి చాలా తక్కువే ఉంటాయి. ఆల్మోస్ట్ ఎక్కువ స్కూల్స్ అన్నీ కూడా కేటగిరీ 2 అండ్ 3 మాత్రం ఎక్కువ ఉంటాయండి. మీరు 2 కానీ 3 కానీ ఎక్కువగా దొరుకుతాయి స్కూల్స్. 4 చాలా తక్కువే ఉంటాయి కాబట్టి మీరు ఎవరు అంత భయపడాల్సిన పని లేదు.
మీరేం దీని గురించి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదండి. సో కేటగిరీ 4 వాళ్ళకి ఏంటంటే హెచ్ఆర్ఏ తక్కువ ఉంటుంది కానీ స్టేషన్ పాయింట్స్ అనేవి సంవత్సరానికి 5 ఇస్తారు కాబట్టి మీకు ట్రాన్స్ఫర్స్లో రేపొద్దున నెక్స్ట్ ట్రాన్స్ఫర్కి ఎక్కువ లాభం అనేది ఉంటుంది. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఖాళీలను బట్టి 2 ఖాళీ ఉంటే 2, 3 ఖాళీ ఉంటే 3లో ఫిలప్ చేస్తారు. అలాగే ఎవరైనా ఇప్పుడు ఈ మధ్య కాలంలో రిటైర్ అయిపోయిన వాళ్ళ ప్లేసులు కూడా చాలా మంచి 1, 2లో కూడా ఉన్నాయండి, అవి కూడా ఫిలప్ చేస్తారు. సో ఏదేమైనా మీరు 3 వచ్చినా 4 వచ్చినా సరే మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో సరైన రోడ్డు సౌకర్యం లేదు, కనీస ఆటో సౌకర్యం కూడా లేకుండా ఏ ఊరు లేదండి, చాలా తక్కువ ఉంటాయి అవి కూడా. సో మనకి జాబ్ రావటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవసరమైతే మనం అదే ప్లేస్లో అదే ఊర్లో ఉండి కూడా ప్రశాంతంగా జాబ్ చేసుకోవచ్చు. సో ఎక్కడ ఉద్యోగం వచ్చినా సరే మనం అక్కడ ప్రజలని, పిల్లల్ని, స్కూల్ని, వాతావరణాన్ని మనం అలవాటు చేసుకుని అడ్జస్ట్ అయిపోయి ఉండగలగాలి. సో ఓకేనా. సో ఇప్పుడు స్టేషన్ పాయింట్స్ గురించి చెప్తాను. ట్రాన్స్ఫర్స్లో ఈ పాయింట్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేటగిరీ 1 స్కూల్లో చేస్తే మనకి 8 సంవత్సరాలు సర్వీస్ చేసామనుకోండి, 1 సంవత్సరం సర్వీస్కి 0.5 పాయింట్స్ మనకు వస్తాయి, అంటే ½ పాయింట్ వస్తుంది. సో 8 సంవత్సరాలకి 4 పాయింట్లు వస్తాయి. ఇప్పుడు స్టేషన్ పాయింట్స్ ఏంటంటే మీరు ఆ ఊర్లో కేటగిరీ 1లో చేసినందుకు సంవత్సరానికి 1 పాయింటే ఇస్తారు. కాబట్టి 8 × 1 8 పాయింట్లు, మొత్తం 12 పాయింట్లు. సో ట్రాన్స్ఫర్లో చూసేటప్పుడు మిమ్మల్ని 12 పాయింట్లతో మిమ్మల్ని ఒక ఆర్డర్లో పెడతారనమాట. ఓకే, అంటే చాలా తక్కువ వచ్చినట్టు. కేటగిరీ 2 అంటే 8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ చేస్తే వీళ్ళకి 0.5 సర్వీస్ పాయింట్లతో చూసుకుంటే 4 పాయింట్లు. అలాగే స్టేషన్ పాయింట్లు 8 సంవత్సరానికి 2 అని చెప్పాను కదా కేటగిరీ 2 వాళ్ళకి, అంటే 8 × 2 అంటే 16 స్టేషన్ పాయింట్లు వస్తాయి. మొత్తం కలిపి 20 పాయింట్లు వస్తాయి. సో ముందు వాళ్ళకంటే కూడా ఇప్పుడు వీళ్ళకి చాలా పాయింట్లు పెరిగాయి కదా, సో వీళ్ళకి ఇది కొంచెం బెనిఫిట్ అనమాట. కేటగిరీ 3 వాళ్ళకి ఏంటంటే 8 సంవత్సరాలకి 0.5 చొప్పున 4 పాయింట్లు. స్టేషన్ పాయింట్లు చెప్పాను కదా వీళ్ళకి 3 ఇస్తారని. సో 8 × 3 8 3 24, అంటే మొత్తం 28 పాయింట్లు వస్తాయి కేటగిరీ 3 చేసిన వాళ్ళకి. కేటగిరీ 4 ఏంటంటే 8 × 0.5 సర్వీస్ పాయింట్లు చూస్తే 4, అలాగే స్టేషన్ పాయింట్లు 8 × 5 8 5లు 40 పాయింట్లు వస్తాయి అన్నమాట. సో మొత్తం పాయింట్లు వీళ్ళకి 44. రేపొద్దున మీరు ట్రాన్స్ఫర్ అప్లై చేసినప్పుడు 8 సంవత్సరాల తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 8 కాకపోయినా అవకాశం ఉంటే 5 అప్పుడు మారచ్చు. 2 సంవత్సరాలు పూర్తిగా చేస్తే 2 సంవత్సరాల తర్వాత అయినా మీరు ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా 8 ఏళ్ళే చేసి అక్కడ ఉండాలా అనే రూల్ ఏమీ లేదండి. 2 సంవత్సరాలు అనేది మినిమం సర్వీస్ చేసిన తర్వాత మీరు అక్కడి నుంచి మారటానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు చూసుకున్న మీకు పాయింట్లు అనేవి ఎక్కువ వస్తాయి. సో చూడండి, రేపొద్దున ట్రాన్స్ఫర్ అప్పుడు లిస్ట్లో మీరు 44 పాయింట్లతో టాప్లో ఉంటారు. అప్పుడు మీకు మంచి ప్లేస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే కేటగిరీ 4 అని కొంతమంది యంగ్స్టర్స్, బ్యాచిలర్స్ ఎవరన్నా ఉంటే భయపడాల్సిన పని లేకుండా చక్కగా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాచిలర్స్ కాబట్టి ఇప్పుడు సరదాగా మీరు జాబ్ చేయడానికి లేదా ట్రావెల్ చేయడానికి కానీ ఏదైనా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ఫ్యామిలీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు ఒక దగ్గరలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి అప్పుడు మీకు మంచి పాయింట్లతో మంచి స్కూలు దగ్గరలో దొరికే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి 4 వచ్చినా సరే ఇబ్బంది లేదు. అయినా సరే కేటగిరీ 4 అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మీరేం భయపడొద్దండి, కొంతమందికి మాత్రమే వస్తాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు స్టేషన్ పాయింట్స్ ఎక్కువ కావాలి అనుకుంటే కేటగిరీ 3, 4లు తీసుకోవాలి. లేదు మేము దగ్గరలోనే ఉంటామండి అనుకుంటే కనుక 1, 2లు తీసుకోవాలి. మేము చేయగలం దూరం అనుకుంటే 3, 4 తీసుకోండి. లేడీస్ ఏంటంటే ఎక్కువగా 2కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఇదంతా కూడా అండి ఒక పర్సనల్ ఒపీనియన్. ఎవరి యొక్క అనుకూలతను బట్టి, ఫ్యామిలీ సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళ విలేజ్ని బట్టి, వాళ్ళు ఉంటున్న ఇంటిని బట్టి దూరాన్ని లెక్కేసుకుని కోరుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. నేను చెప్పాను కదా అని ఇలాగే కోరుకోవాలని లేదండి. ఎవరి పర్సనల్ ఒపీనియన్ బట్టి వాళ్ళు మీరు డిసైడ్ అవ్వండి. కాకపోతే ఏది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. దాన్ని బట్టి మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ అండి. మీ అందరికీ మంచి మంచి ప్లేసెస్ రావాలని, జాబ్ని బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. బాయ్.